అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాభివందనాలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ప్రత్యేకంగా స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించి అమరులైన ఖమ్మం ముద్దుబిడ్డలు జర్పుల సురేష్, యనమందల వేణుగోపాల్, వెంపటి రామకృష్ణ, రావు సుధాకర్ రెడ్డి, మీన వేణు, కళాప్రకాష్, కుమార్ జైన్, అన్నాబత్తుల రవీంద్రనాథ్, ఎస్కే మెహమూద్ పాషాలకు జోహార్లు అర్పిస్తున్నాను. ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశలా వెలుగులు విరజమ్ముతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత, జవాబుదారీతనంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ పాలన కొనసాగిస్తూ అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనదాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతమయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖల్నే మార్చేస్తుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి గ్రూప్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించాం. నిరుద్యోగ యువతకు భవిష్యత్తుపై ఆశలను కల్పిస్తూ ఏడాది కాలంలోనే 55,000కు పైగా ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసి నియామక పత్రాల్ని అందజేశాం. సాంకేతిక మరియు శాస్త్రీయ శిక్షణను అందించని దేశం భవిష్యత్ అభివృద్ధికి సంబంధించి ఏ ప్రణాళికను పూర్తి చేసినట్లుగా భావించలేమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలను స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 1,00,000 మందికి నైపుణ్య శిక్షణ అందించేందుకు 65 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రాలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో పురోగతిలో ఉన్నాం. డిగ్రీ, ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థుల కోసం బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా BFSI ట్రైనింగ్ కోర్సుని ప్రారంభించాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి వారిని మరింత మెరుగైన స్థాయికి తీసుకురావటం, విద్యలో కొత్త బెంచ్ మార్కులు నెలకొల్పటం, దేశం గర్వించేలా మానవ వనరులను సృష్టించడం కోసం ప్రభుత్వం రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొక్కటి చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఒక పాఠశాల ఇది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ
విద్యార్థులతో పాటు ఓసీ కుల మతాలకు అతీతంగా ఒకే ప్రాంగణంలో కలిసిమెలిసి చదువుకునే విధంగా సకల సౌకర్యాలను కల్పించడానికి ఉద్దేశింపబడింది. ఈ స్కూళ్లలో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన ఉంటుంది. ఒక్కో స్కూల్ని 200 కోట్లతో నిర్మించనున్నారు. జిల్లాలో మధిర నియోజకవర్గానికి సంబంధించి మోనకల్ మండలం లక్ష్మీపురంలో, ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి రఘునాథపాలెంలో, పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లో స్కూళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసుకున్నాం. వైరా సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారంలో త్వరలో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తాం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆడిటోరియం, డిజిటల్ ల్యాబ్స్, క్రీడా మైదానాలు, ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని కేటగిరీల విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. మా ప్రభుత్వం చేస్తున్న నిరంతర అభివృద్ధి పనుల మూలంగా రాష్ట్రంలో గరిష్ట డిమాండ్ ఆ ఏడాది కొత్త రికార్డులు సృష్టి